హలో గైస్, ఇవాళ మనం ఫాస్ట్గా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాను. సో కొంచెం నెయ్యి వేసి అది స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం పెనంకి అయ్యేలాగా బ్రష్తో అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. సో కొంచెం వేడైన తర్వాత బ్రెడ్ పీసెస్ పెట్టాను అన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించుకోవాలి. సో ఈలోపు ఎగ్ మిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసి కొంచెం అంత సాల్ట్, కొంచెం కారం, నేను 2 eggs తీసుకుంటున్నాను. 2 eggsకి సరిపడా అనమాట. సో ఇలా వాటర్ వేసేస్తే ప్రాపర్గా మిక్స్ అవుతుంది. ఇది మీ అందరికి తెలిసిందే కదా మామూలుగా. సో ఇప్పుడు ఎగ్స్ కొట్టేస్తున్నా దానిలో. మంచిగా మిక్స్ చేసుకున్నాము. సో బ్రెడ్ పీసెస్ చూసారా, అలా బ్రౌన్ కలర్ మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. సో వితౌట్ ఆమ్లెట్ ఆల్సో తినొచ్చు అనమాట. మంచిగా స్మెల్కే మనకి తినాలనిపిస్తుంది. సో దీనిపైన లైట్గా షుగర్ వేసుకుంటే కూడా పిల్లలు ఇష్టపడతారనమాట. సో ఇప్పుడు మనం ఆ బ్రెడ్ పీసెస్ పక్కకు పెట్టేసుకుని ఆమ్లెట్ వేద్దాము. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళి కొంచెం లంచ్కి రావటం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే మనకి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 3 అయినా ఆకలి కూడా వేయదన్నమాట. సో పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం నెయ్యి కూడా వేసి స్ప్రెడ్ చేసుకుందాం. నేనైతే మరి ఈ టైం కూడా లేదనుకోండి, ఊరికే 3 eggs వేసి కొంచెం నెయ్యితో ఇలా ఆమ్లెట్ వేసుకున్నామనుకోండి, పిల్లలకి రెడీగా ఇచ్చేయచ్చు అనమాట. ఎప్పుడైనా ఇన్ కేస్ ఏమీ రెడీగా లేదనుకోండి టిఫిన్ కోసం, సో ఇది చిన్నపిల్లలకు కూడా నెయ్యి వేసి ఆమ్లెట్ వేసి అన్నం మెత్తగా వండేసి కలిపి పెడితే కూడా చాలా మంచిది. 1.5 2 years బేబీస్కి కూడా పెట్టచ్చు ఇలాగా. సో ఈ ఆమ్లెట్ అంతా ప్రాపర్గా స్ప్రెడ్ అయింది కదా. సో నా దగ్గర ఉన్న పెనం మంచి ఇట్లా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. సో అందుకనే అలా ప్రాపర్గా స్ప్రెడ్ అయింది. ఏం చేస్తున్నావు మరి? బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. బ్రెడ్ ఆమ్లెట్, ఓకే ఓకే. సో ఇలా ఒక సైడు వేగుతుంది కదా, పైన మనం లైట్గా షుగర్ వేసుకోవాలి. అంత మంచిది కాదు కదా షుగర్ తింటాం, లైట్గా వేస్తే చాలు, జస్ట్ టేస్ట్ కోసం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ని ఇట్లా బ్రెడ్ పైకి వచ్చేలాగా వేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే బ్రెడ్కి ప్రాపర్గా అంటుకుంటుంది. సో ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేద్దాం. సో కొంచెం షుగర్ చల్లి ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను.
అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. కట్టర్తో స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే తినడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో నేను ఇలా 3x3 లాగా పీసెస్ చేస్తున్నాను. సో ఫోర్క్తో తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పిల్లలు సాస్తో అయితే ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ రెడీ. సో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.